మీకు బోయపాటి గారితో ఎలాంటి ర్యాపో ఉందో, సో అదే ర్యాపో మీకు అనిల్ రావిపూడి గారితో ఉంది. అవునండి. అసలు ఎక్స్ట్రార్డినరీ ర్యాపో. జనరల్‌గా ఒక ఫ్రెండ్స్ మాట్లాడుకున్నట్టు మాట్లాడుకుంటారనుకోండి. అంటే జనరల్‌గా ఒక డైరెక్టర్ ఉన్నప్పుడు కొరియోగ్రాఫర్ అంటే సిట్యుయేషన్ గానివ్వండి, దాని గురించి ఒక సీరియస్ మూడ్ ఉంటుంది. ఆ! బట్ మీ దగ్గర సాంగ్ కంపోజిషన్‌కొచ్చినప్పుడు ఆ లిరిక్స్ అదంతా ఒక సాంగ్ రెడీ అయిన తర్వాత చాలా ఫ్రెండ్లీ దీనితోటి టక 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 సగం పని అక్కడ అయిపోతుంది అనుకుంటా మీకు. అవును. మీకు అనిల్ రావిపూడి గారికి. అవునండి. అవును. కదా? మేమిద్దరం ఆయన అంటే ప్రాక్టీస్‌కొచ్చి హ్మ్. అనిల్ గారు కంపోజ్ చేసుకొని మేము ఒక 2 అవర్స్‌లో కంపోజ్ చేస్తాం హ్మ్. సాంగ్. అంటే నేను కంపోజ్ చేసిన వర్షన్స్ ఉంటాయి. హ్మ్. అనిల్ గారికి చూపించినప్పుడు మాస్టర్ ఇది వెళ్దాం అని ఫాస్ట్‌గా పిక్ చేసుకుంటారు. ఇది సెట్ చేయండి అంటారు. హ్మ్. క్లోజ్ అయిపోద్ది. ఒక 2 అవర్స్‌లో అయిపోద్ది సాంగ్. కమింగ్ టు మనశంకర్ వరప్రసాద్ గారు. హ్మ్. సో, చిరంజీవి గారిని ఆయన ఏదైతే చెప్పారో, సో హ్మ్. వింటేజ్ చిరంజీవిని చూపిస్తాను నేను అని హ్మ్. స్టార్టింగ్ ఓపెనింగ్ అవును. తర్వాత ఆయన ఏదైతే ఒక ఫస్ట్ ఒక వీడియో రిలీజ్ చేశారు. హ్మ్. అందరిని టీమ్ అందరిని పరిచయం అవును. చేస్తూ. చేస్తూ. సో, అక్కడే ఆయన 'రౌడీ అల్లుడు' అది ఏదైతే బీజీఎం వాడారో అవును. ఒక పర్టిక్యులర్ ట్రాక్ వాడి, అవును. సో అక్కడే అర్థమైపోయింది. ఆహా! చిరంజీవి గారిని ఆ లెవెల్‌లో చూపిస్తున్నారు. అంత వెనక్కి తీసుకెళ్ళి చూపించబోతున్నారని. అది మీరెలా అడాప్ట్ చేసుకున్నారసలు? అసలు అనిల్ గారు డిజైన్ చేసిన విధానం ఈ సినిమాలో నేను కొన్ని సీన్స్ చూశాను. హ్మ్. నిజంగా మనము చిరంజీవి గారి కామెడీ టైమింగ్ గాని, మనం చాలా గ్యాప్ వచ్చింది మనం అది ఈ చూసి. మధ్యలో అంత ఫుల్ లెంగ్త్ కామెడీ అంటే ఆయన నుంచి 'జై రాలేదు. చిరంజీవ' లేదంటే 'చంటబ్బాయి' అవును. ఆ టైమింగ్ నిజంగా కొన్ని సీన్స్ చూస్తే ఆడియన్స్ ఎంతలా ఎంజాయ్ చేస్తారంటే మీకు హ్మ్. థియేటర్‌లో విట్నెస్ చేస్తాము సంక్రాంతికి అన్‌డౌటెడ్‌గా. అసలు అది అనిల్ గారికి చాలా చాలా థాంక్స్. హ్మ్. చిరంజీవి గారితో అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ సాంగ్స్ చేయడం జరిగింది. మీకొక వెళ్తుండింది కదా! అసలు యాక్చువల్‌గా. అంటే అందరితో చేసేసాను. అంతే చిరంజీవి గారితో అసలు. చేయలేదు. గాడ్ ఆఫ్ గ్రేస్ ఆయన డాన్స్‌లో గ్రేస్ గాడ్ ఆయన హ్మ్. చిరంజీవి గారనంటే నాకు తెలిసి అంటే డాన్స్‌లో స్టైల్స్ ఉన్నాయి చాలా. హ్మ్. లాకింగ్, పాపింగ్, భరతనాట్యం, కూచిపూడి అని. మన అదృష్టం ఏంటంటే తెలుగు ప్రేక్షకుల అదృష్టము హ్మ్. చిరంజీవి గారి గ్రేస్ స్టైల్ గూడా దాంట్లో ఉంది. అంటే హ్మ్. ఓ సెపరేట్ స్టైల్ డాన్స్ స్టైల్. అది స్వతహా ఆయన క్రియేట్ చేసుకున్న స్టైల్. అవును. ఇప్పుడు అది గూడా ఒక స్టైల్ మనకు. హ్మ్. డాన్స్ స్టైల్స్‌తో పాటు చిరంజీవి గారి గ్రేస్ స్టైల్ గూడా ఒక స్టైల్. హ్మ్. అది ఆయనతో వర్క్ జేయడం అనేది నిజంగా థాంక్స్ టు గాడ్ అండ్ థాంక్స్ టు అనిల్ రావిపూడి గారు. హ్మ్. అసలు చిరంజీవి గారితో జేసినప్పుడు ఫుల్‌ఫిల్ అయింది. 'శశిరేఖ' సాంగ్ మీకొచ్చిన తర్వాత టోటల్‌గా సాంగ్ మీకు రెడీ అయ్యి వచ్చిన తర్వాత ఇమాజినేషన్స్ కొన్నొచ్చుంటాయి. అవును. టక్ 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 ఏదో ఫ్రేమ్స్ పడిపోయి ఉంటాయి. ఇలా చూపించాలి, అవును. ఈ ఇలా కాస్ట్యూమ్ ఉండాలి, చూపించా. ఈ బ్యాక్‌గ్రౌండ్ ఉండాలి, లేకపోతే ఆ! ఈ స్టెప్ కంపోజ్ చేయాలి, రిఫరెన్సెస్ ఏమైనా తీసుకున్నారా? ఏమి లేదండి. హ్మ్. రెఫరెన్స్ మాకున్న రెఫరెన్స్ చిరంజీవి గారే రెఫరెన్స్. హ్మ్. ఇంక చిరంజీవి గారు ఉన్న తర్వాత మనకి ఇంకా ఏ రెఫరెన్స్ అవసరం లేదండి. హ్మ్. ఆ గ్రేస్ పట్టుకుంటే చాలు. ఇంకోటి హ్మ్. మనం ఏది కంపోజ్ చేసినా నేనంటున్నా యాస్ ఎ కొరియోగ్రాఫర్‌గా మనం ఒకవేళ బ్యాడ్ మూవ్‌మెంట్ కంపోజ్ చేసినా అది ఆయన బాడీలోకెళ్ళిన తర్వాత అది ఆటోమేటిక్‌గా అమేజింగ్ మూవ్‌మెంట్ మంచి అవుద్ది. మంచి మూవ్‌మెంట్ అయిపోద్ది. మంచి మూవ్‌మెంట్ అయిపోద్ది. హ్మ్. అది అది ఆయన గాడ్ గిఫ్ట్. హ్మ్. అసలు ఆయన చేసే విధానం గాని, దగ్గరుండి ఆ సాంగ్ షూట్ చేసినప్పుడు హ్మ్. అసలు ఏంట్రా బాబు! అంటే హార్డ్ వర్క్. హ్మ్. హార్డ్ వర్క్ నుంచి ఆయన పెట్టే గ్రేస్, స్టైల్, ఫ్రేమింగ్ అబ్బా! నేను చూసాను మాస్టర్ మేకింగ్ వీడియోస్ చూసాను. హ్మ్. సో, ఇప్పుడు కూడా ఆయన అసలెంత ఎనర్జిటిక్‌గా అంటే డే 1 స్టూడెంట్ అంటారు చూసారా అంతే. మనకి యాక్చువల్ అంటే అవును. ఫస్ట్ సినిమా, ఫస్ట్ హీరో, ఫస్ట్ సాంగ్, ఫస్ట్ స్టెప్‌కి ఆయన ఎంత ప్రాక్టీస్ చేస్తున్నారో, అలా ప్రాక్టీస్ చేస్తున్నారు ఈ సాంగ్‌కి. అస్సలు చూసుకొని ప్రాక్టీస్ కాదండి అసల. మ్యాజిక్ ఆయన బాడీయే మ్యాజిక్. ఆయన చేస్తే మ్యాజిక్ అంతే మూవ్‌మెంట్. హ్మ్. అంటే ఒక డెడ్ ఉన్న మూవ్‌మెంట్‌ని గూడా దానికో లైఫ్ ఇస్తారు. హ్మ్. లైఫ్ ప్రతి దానికి ఓ లైఫ్ యాడ్ జేస్తారు. అది హ్మ్. అమేజింగ్. అది నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకుంది ఇప్పుడే గాదు. నేను ఆయన వీడియోస్ చూస్తూ, సాంగ్స్ చూస్తూ నేను డాన్స్ స్టార్ట్ జేసినప్పటి నుంచి ఫాలో అయ్యేది గూడా అదే. హ్మ్. అంటే అంత అద్భుతం కంపోజింగ్ చేయకపోయినా పర్లేదు డాన్స్ మాస్టర్స్. హ్మ్. కానీ దాన్ని ప్రెజెంట్ చేసేటప్పుడు, పెర్ఫార్మ్ జేసేటప్పుడు హ్మ్. దాన్ని అందంగా మలుచుకొని చేసేది ఒక ఆర్టిస్ట్‌కి బెస్ట్ క్వాలిటీ అంటాను నేను. హ్మ్. అది చిరంజీవి గారిలో పుష్కలంగా ఉంది. అసలు మనం కంపోజ్ చేసిన ఏ మూవ్‌మెంట్ అయినా ఆయన బాడీలోకెళ్తే అమేజింగ్ అంతే అది. హ్మ్. నేను అదే అంటున్నాను. ఇప్పుడు 'రాజు సుందరం మాస్టర్' ఏదైతే ఉన్నారో, హ్మ్. సుందరం మాస్టర్, 'రాజు సుందరం హ్మ్. మాస్టర్' వాళ్ళ ఫాదర్ ఎవరైతే హ్మ్. ఉన్నారో, 'కొండవీటి దొంగ' సినిమాకొచ్చినప్పుడు పర్టిక్యులర్‌గా ఇప్పటివరకు ఆయన అన్ని స్పీడ్ డాన్స్‌లు చేశారు, బ్రేక్ హ్మ్. డాన్స్‌లు అన్నీ చేసేసారు. హ్మ్. ఇలా కాకుండా కొత్తగా చూపించాలి హ్మ్. తన డైరెక్టర్ ఆయన మాట్లాడుకున్నప్పుడు, హ్మ్. నాకు ఎక్కువ మూవ్‌మెంట్స్ ఒద్దు, చాలా సింపుల్‌గా ఉండాలి. ఆయన నడిచొస్తే చాలు అదే ఒక డాన్స్ స్టెప్‌లాగా ఉండాలని అనుకోని, 'కొండవీటి దొంగ' సాంగ్స్ అన్ని కంపోజ్ చేశారు. హ్మ్. రాధా గారితో ఉన్న సాంగ్ కానివ్వండి, అవును. విజయశాంతి గారితో ఉన్న సాంగ్స్ కానివ్వండి. అవును.
అందులో అసలు ఆయన నడుచుకుంటూ వస్తారు, కచ్చిప్ తీస్తారు, అవును. తుడుచుకుంటారు. ఆ మధ్యలో ఆయన కూడా కనపడతారు ఒక అవును. షాట్ లో. సుందరం సుందర్ మాస్టర్ గారు కూడా కనపడతారు డాగ్ పట్టుకొని అవును. వెళ్తారు. సో అది మళ్ళీ ఇప్పుడు మనశంకర ప్రసాద్ గారు కనిపించింది అంటే కొన్ని చాలా సింపుల్ స్టెప్స్. అవును. నేను ఎగ్జాక్ట్లీ. నాకు అది అనిపించింది. Correct. అంటే అంత స్లో స్టెప్స్ అంటే మళ్ళీ ఒక స్టైలిష్ మూమెంట్స్ కనిపించాయి దీంట్లో. అనిల్ గారి ప్లానింగ్ అండి ఇది. అంటే సాంగ్ ఎలా ఉండాలి, ఒక్కొక్క సాంగ్ ఎంత వేరియేషన్ ఉండాలి అనేది అనిల్ గారి ప్లానింగ్. అండ్ మేము ఈ సాంగ్ వచ్చేటప్పటికి అస్సలు మనము నేను ఇప్పుడు డాన్స్ చేస్తున్నాను చూడండి అనేది కాకుండా ఆయన ఎంజాయ్ చేస్తా ఉంటే అది క్యాప్చర్ చేద్దాము అలాంటిది అని అనుకొని చేసింది. ఓకే. ఈ మూమెంట్స్ చూడండి, ఎక్కడ వాళ్ళు ఎంజాయ్ చేస్తా ఉంటారు ఇద్దరు, వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటారు, అలా ఉంటది సాంగ్ అంతా. ఏదో ఇప్పుడు డాన్స్ చేస్తారు రెడీగా ఫ్రేమ్ పెట్టి చేసింది కాదు, అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటే షూట్ చేసినట్టు ఉంటది. అలా బేసిక్ గా చరణ్ గారి సినిమాలకి సాంగ్ షూట్ అప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఈయన కాలు కలుపుతూ ఉంటారు. ఈయనకి డాన్స్ చేయడం చాలా ఇష్టం కదా. సో మొత్తం మీద మనశంకర ప్రసాద్ గారితో సంక్రాంతి రాబోతున్నారు. అండ్ ఇంకొక సినిమా ఇప్పుడు శర్వానంద్ గారి సినిమాకి చేశారు. అవును, శర్వానంద్ గారు చేశాను. అట్ ద సేమ్ టైం రవితేజ భర్త మహాశైల విజ్ఞప్తి. సో ఈ 2 సాంగ్స్. అవును. సో ఈ వేరియేషన్ ఒకటి బాలయ్య గారు అసలు సంబంధం లేకుండా మరి చిరంజీవి గారు ఒక క్లాస్నెస్ కనిపిస్తుంది దాంట్లో. మరి రవితేజ గారి సినిమా అండ్ శర్వానంద్ గారి సినిమా. శర్వానంద్ గారి కంప్లీట్ మాంటేజ్ సాంగ్ అండ్ ఒక చిన్న హుక్ స్టెప్ దాంట్లో. ఈ రెండు ఎట్లా బ్యాలెన్స్ చేశారు అంటే అండి, నేనేం బిలీవ్ చేస్తానంటే ఒక కొరియోగ్రాఫర్ అనేవాడు అన్ని చేయాలి. మనం ఆ పాట అది డాన్స్ నంబర్ అవ్వచ్చు, ఆ డాన్స్ చేసే ప్రాసెస్ లో మాస్ నంబర్ అవ్వచ్చు, స్టైలిష్ నంబర్ అవ్వచ్చు, మాంటేజ్ ఒక కథ చెప్పే సిచ్యువేషన్ వస్తే యాజ్ ఏ కొరియోగ్రాఫర్ కథ కూడా చెప్పాలి. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ ఒక ఏమంటారు క్లైమాక్స్ సాంగ్ అంటే ఒక వేరియేషన్, అవన్నీ తెలిసి ఉండాలి. ఇవన్నీ నేర్చుకొని ఒక పరిపూర్ణత అంటారు కదా కొరియోగ్రాఫర్, అది ఉండాలండి. తెలియకపోయినా నేర్చుకొని నేను ఇప్పుడు అందుకని నా లక్ ఏంటంటే ఈ సంక్రాంతికి వచ్చే దాంట్లో మీరు అన్నట్టు ఒక మాస్ నంబర్ తో అఖండ సినిమాతో స్టార్ట్ అయింది. సంక్రాంతికి వస్తున్నాం మనశంకర ప్రసాద్ లో మన ప్రసాద్ సాంగ్ లో క్లాస్. మళ్ళీ శర్వానంద్ గారి దాంట్లో ఒక మంచి లవ్ ఫీల్ సూపర్ రిలీజ్ అయింది ఆ సాంగ్ ఆల్రెడీ. అండ్ రవితేజ గారిది వచ్చేసి ఒక సర్ప్రైజ్ సాంగ్ అండి, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. అందుకే సాంగ్ గురించి ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. సర్ప్రైజ్ వచ్చిన 2 సాంగ్స్ కాకుండా ఆ సాంగ్ ఇంకా రాలేదు. సర్ప్రైజ్ సాంగ్ అది ఆడియన్స్ కి అందరికి.